మనం అడగవలసింది పోస్ట్ పోన్లు కాదన్నా, జాబ్ క్యాలెండర్. ప్రతి సంవత్సరం వచ్చే జాబ్ క్యాలెండర్ అడుకుందాం. ప్రతిసారి మనం ఎగ్జామ్ వచ్చే ముందు పోస్ట్ పోన్ చేయి అని అడగడం కాదు. మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం వచ్చే జాబ్ క్యాలెండర్ అడుక్కుంటే దానివల్ల మనకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ అయినా యూజ్ అవుతుంది. నా విషయం చెప్తాను. నాకు 36 ఏండ్లు. ఆఖరికి 8 సంవత్సరాల నుండి నేను ఇది చదువుకుంటూనే ఉన్నా. అంతకుముందు ప్రైవేట్ జాబ్ చేసేవాడిని, హ్యాపీగా ఉండేది. ఈ గవర్నమెంట్ జాబ్ గురించి ఎప్పుడైతే నేను ఆలోచించి ఇందులో దిగానో అప్పటి నుండి నాకు రాజకీయ నాయకుని కంటే ఎక్కువ మలుపులు తిరిగింది జీవితం. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? రోజు ఎక్కడ అన్నదానం పెడతారా అని ఎత్తుకోవడం, లేదంటే ఎక్కడ తక్కువ కాస్ట్లో దొరుకుతుందా ఫుడ్ అని ఎత్తుకోవడం. దీనికే 3-4 గంటలు కేటాయిస్తుందంటే మీరు నమ్మకపోవచ్చు. 36 ఏండ్లు వచ్చి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అడగండి, వాళ్ళ పరిస్థితి ఏందో చెప్తారు. దానికి దగ్గరలో ఉంటుంది నా పరిస్థితి కూడా. మనం ఏమన్నా అడుక్కునేది ఉంటే జాబ్ క్యాలెండర్ అడుక్కుందాం, పోస్ట్ పోన్లు కాదు. ఇప్పుడు రాస్తేనే కదా నెక్స్ట్ ఇయర్ జాబ్ వచ్చేది, అది క్యాలెండర్ వచ్చేది. ఈ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తారు? అది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనం చదువుకున్నానికి. మీకు చెప్పేంత పెద్దోడిని కాదన్న నేను, ఓకేనా? నాకు జాబ్ వస్తుందో రాదో కూడా నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నేను చెయ్యాలని ఇంత కష్టపడుతున్నా. దయచేసి జాబ్ పోస్ట్ పోన్లు, ఎగ్జామ్ పోస్ట్ పోన్లు అని కోరుకోకండి. మాకు కావాల్సిన ప్రతి సంవత్సరం వచ్చే జాబ్ క్యాలెండర్ ఏమని అడుగుదాం అందరం. ఇప్పుడు రాస్తే పోయింది, నెక్స్ట్ మళ్ళీ రాస్తాం కదా. ఫెయిల్ అయితేనే కదా మళ్ళీ మన ఎక్స్పీరియన్స్ వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పింది, మనం నేర్చుకునేది, కొటేషన్ చదువుకునేది. అన్న అక్కల్లారా, అందరు నా ఫ్రెండ్స్ అనుకుంటున్నా, నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ మాత్రం అడగకండి. దండం పెడతా. గడ్డాలు పెంచి ముసలోళ్ళు అయిపోతున్నాం. ఫ్యామిలీ వదిలేసింది, సొసైటీ వదిలేసింది. కడుపు కోసం బతికినట్టుంది మేము. సమాజం కోసం బతికిన రోజులు అయిపోయినాయి. మేము ఏదో సేవ చేద్దాం అనుకుంటున్నాం అందరం, కానీ ఎందుకు సేవ చేయట్లేదో తెలుసా? గవర్నమెంట్ జాబ్ వచ్చినాక ఇన్ని కష్టాలు పడి ఇంత మైండ్ డిప్రెషన్లో ఉండి స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు. నిస్వార్థంగా మనం పోతే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి మనకు? అడుక్కొని తినే స్టేజ్కి ఎందుకు వస్తాం మనం? ప్రతి గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయ్యే 100 మందిలో 60 మంది 70 మందిని అడగండి, అన్సాటిస్ఫై ఉంటారు. ఎందుకు అంటే మెయిన్గా ఈ స్టేట్ గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళే. నేను 8 సంవత్సరాల కంటే కొన్ని వేల మందిని కలిసా. ఎవరు చూడు హ్యాపీగా అయితే లేరు, అలా 1 or 2-3% తప్ప. దయచేసి మనం జాబ్ క్యాలెండర్ అడుక్కుందాం, ఎగ్జామ్ పోస్ట్ పోన్లు కాదు. వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎలా రాజకీయాలు చేస్తారో మనం దానికి బలి కావద్దు. మన అవసరానికి మనం పని చేసుకుందాం. తప్పుంటే క్షమించండి అన్న. నాది ఒకటే ఒక కోరిక, నన్ను బతకండి అన్న, కొంచెం బతకనియండి. ఈ ఎగ్జామ్ అయిపోతే నేను పని చేసుకుంటా, డబ్బులు వస్తాయి, ఖర్చు పెట్టుకుంటా. తినేటందుకు తిండి లేక, పనుకున్నందుకు స్థలం లేక రోడ్ల మీద పట్టుకుంటాను ప్రతిరోజు. అప్పు చేసిన వాళ్ళు అడుగుతున్నారు, పైంచిన అప్పులు చేసిన నేనే కాదు చాలామంది చేస్తారు. నీకు బుక్ కావాలన్నా నువ్వు కొనుక్కోవాలందుకు డబ్బులు అడుకోవాల్సిందే కదా, మీ పేరెంట్స్ కన్నో లేదంటే బయటనో, లేదంటే అప్పు, లేదంటే గిగ్ వర్కర్స్లాగా పని చేసుకున్నావు. ఆ గిగ్ వర్కర్స్ ఉంది, ఇది అర్కదంగా దానికంటే దారుణం. ఇంకా చేస్తే 8 గంటలు 10 గంటలు చేస్తేనే లాభం, 3-4 గంటలు చేస్తే ఎలాంటి యూజ్ లేదు. రక్తాన్ని పీల్చుకొని తిన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. నేను చేశాను స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఇంకేదో అన్న. దండం పెడతాన్నా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ వద్దామన్నా, జాబ్ క్యాలెండర్ అడుకుందామన్నా. జాబ్ క్యాలెండర్ అడుగుదాం. ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని అడుగుదాం. అన్నం తింటున్నాం కదా, గడ్డి తింటున్నాం, మన పశువులమా ఏమన్నా? ప్రతి దానికి తలకాయ ఊపడేందుకు అన్నం తిన్నట్టు బిహేవ్ చేద్దాం. జాబ్ క్యాలెండర్ ఇస్తున్నది ఏది అని అడుగుదాం. ఈ ఎగ్జామ్స్ అయిపోతాయి అంటే ఈ ఎగ్జామ్స్ 6 నెలల్లో అయిపోతాయి, 3 నెలలు అయిపోతే అయిపోగొట్టండి, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రెడీ పెట్టండి అని చెప్పుదాం. ఎందుకన్నా పెద్ద వాళ్ళని ఫాలో అవుతున్న బిల్డప్ కొట్టడం తప్ప మనకాడ ఏం లేదనిపిస్తుంది. జీవితం మొత్తం బానిసలేక బతకడమేనా మన పని? ఎన్ని రోజులు అడుక్కుందాం? చిన్నప్పుడు పేరెంట్స్, పెద్ద సొసైటీని, ఆ తర్వాత ఇంకెవరినో అడుక్కొని తినడమే మన పరిస్థితి అయిపోయింది, అడుక్కొని బతకడమే మన పరిస్థితి అయిపోయింది.
కొంచెం చేంజ్ చేసుకుందాం అన్న మన మైండ్ సెట్. జాబ్ క్యాలెండరు ఒకటే మన బాట. జాబ్ క్యాలెండరు ఎగ్జామ్స్ అయిపోగొట్టండి, జాబ్ క్యాలెండర్ వేయండి. ప్రతి సంవత్సరం ఎన్ని వేకెన్సీ ఉంటే అన్నిటికీ ఇవ్వండి. లేదు అంటే శాతనైతే మనం రాజకీయాలకు దిగుదాం. ఏం గడ్డి తింటున్నాం మనకు చేయరాదా రాజకీయాలు? ప్లీజ్ అన్న, అక్కల్లారా కొంచెం సపోర్ట్ చేయండి. చదువుకున్న మేధావులారా, నాకంటే పెద్ద తోపుల్లారా